ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ పెద్ద దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. దుర్గా అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిసిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ పర్వతం పైన శివుడు కూడా ఉంటే బాగుండునని అశ్వమేధ యాగం చేశాడు. శివుడు భక్తికి మెచ్చి ఈ పర్వతం మీద జ్యోతిర్లింగంగా అదృశ్య రూపంలో ఉంటాడు. బ్రహ్మదేవుడు మొదటిసారిగా మల్లెపూలతో పూజించాడు కాబట్టి మల్లికేశ అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు అర్జునుడిని పరీక్షించడం కోసం వేటగాడి వేషంలో వచ్చి మల్ల యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు. ఇంకా అర్జునుడు తాను చేసే యుద్ధంలో విజయం సాధించాలని శివుడిని వరం కోరుకుంటాడు. అందుకే ఈ ప్రాంతానికి విజయవాడ అని పేరు వచ్చింది. కలియుగంలో ఆదిశంకరాచార్యుల వారు దుర్గా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మల్లేశ్వర జ్యోతిర్లింగం అదృశ్య రూపంలో ఉందని గమనించి దుర్గాదేవి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లేశ్వర స్వామిని తిరిగి ప్రతిష్ఠించారు. దుర్గాదేవి దక్షిణ దిశలో మల్లేశ్వరుడికి అధిపతిగా ఉన్నందున ఈ ఇంద్రకీలాద్రి ప్రపంచంలోనే శక్తి ప్రముఖ కేంద్రంగా